మేడారం జాతర హన్మకొండ నుండి మేడారం వరకు వచ్చే దారిలో పసరా నుండి మేడారం దారిలో 40 కిలోమీటర్ల మేరకు పూర్తిగా లైన్ జామ్ అయిపోయింది. అన్ని వెహికల్స్ కూడా 4 గంటల నుండి ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయినాయి. చెప్పండి సార్, ఎక్కడ నుండి వస్తున్నారు సార్ మీరు ఇప్పుడు? నాది ఖమ్మం జిల్లా, కానీ హైదరాబాద్ లో ఉంటున్నా. ఓకే, కానీ కనీసం వాటర్ కూడా సప్లై చేయాలి కదా. రోడ్డు మీద ఆపిన మీరు ఎక్కడ నుండి బ్లాక్ అయింది? ఎక్కడ బ్లాక్ అయింది మాకు ఎవరు? మాకు అడవి నుంచి వస్తున్నాం, మాకు సిగ్నల్ కూడా లేవు. వాటర్ కనీసం వాటర్ సప్లై చేయాలి కదా. అవునవును, వాటర్ కూడా సప్లై చేయాలి, వాటర్ కూడా లేవు ఇక్కడ. ఎంత టైం ఇప్పుడు మీరు ఆగి ఎంత టైం పట్టింది? ఇప్పుడు పసరా నుంచి ఇడికి 6 గంటలు పట్టింది. పసరా నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 6 గంటలు. పసరా నుండి ఇప్పుడు మీరు వచ్చిన ప్లేస్ కి ఎంత దూరం ఉంది? ఇప్పుడు మేము వచ్చిన దూరానికి 6 గంటలు పట్టింది. ఇది ఎన్ని కిలోమీటర్లు అయితే అందాదా? పసరా నుంచి ఇడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 16 కిలోమీటర్లు, 17 కిలోమీటర్లు ఉంటది. 6 గంటలు పట్టిందా? 6 గంటలు పట్టింది. నేను 98 నుంచి మేడారం వస్తున్నా. ఎన్నడూ ఇంత అధ్వానం లేదు, ఏం లేదు. 98 నుంచి వస్తున్నా. ఫస్ట్ టైం ఇంత అట్టర్ ఫ్లాప్ మేడారం ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం ఇది. పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకు ఆపారు? ఇప్పుడు ఒక్కటి అటు పోయి బండ్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకు ఆపారు? లేడీస్ ఉంటారు, బాత్రూమ్ కి పోవాలంటే ప్రాబ్లమ్ కదా. జెంట్స్ అంటే ఆడనో ఎన్నో పోతారు. ఎందుకు ఆపారు? పిల్లలు లేడీస్ ఎక్కడ? ఏం కోఆర్డినేషన్ ఇది? ఏ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేక జరుగుతుందా? ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి మీకు మేడారం వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందండి అందాజు? మేడారం ఎంత? హన్మకొండ నుంచి ఎంత మీరు చెప్పండి. హన్మకొండ నుంచి ఎంత దూరం? ఇక్కడ నుండి పోవడానికి మేడారం 14 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు 16 కిలోమీటర్లు రావడానికి 4 గంటలు పట్టింది. 4 కాదు, 6 గంటలు పట్టింది. 6 గంటలు పట్టింది. ఓ, చూపెట్టండి. ప్లస్ టీవీ తెలంగాణ. అది చదవాలి కదా. అందరూ చూసిపోయి వారు యూట్యూబ్ లో పెట్టుకుంటారు. అది కాదు మీ ఏ టీవీ. వాస్తవంగా దారుణంగా ఉండదు. పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు. వాళ్ళు వాష్రూమ్ ఎట్లా పోతారు? పిల్లలు ఎక్కడ తినాలి? ఏం చేయాలి? ఏంటి పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోదామన్నా పోయే పరిస్థితి లేదు. రిటర్న్ ఎట్లా పోతారు? కనీసం మంచినీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు. ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుంది? ఇప్పుడు రాత్రి ఎంత అవుతుంది? 2 దాటి 2:30 అయింది. 2:30 అవుతుంది. 2:30కు స్టిల్ తాడువాయి. పసరా నుంచి 6 గంటలు దాటింది. 6:30 గంటలు, 7 గంటలు అనుకున్నారు. ఇప్పుడు డ్రైవర్లు, బస్సులు, అధికారులు ఎవరు ఇక్కడ స్పందన ఏం లేదా? మరి అధికారులు ఎవరు వచ్చారు? ఇంతవరకు ఎవరు రానేలేదు. అకౌంట్ తీసుకుంటూ మంచి ఎంజాయ్ చేస్తుండు. పోయి 10 రోజులు ఎవరు ఎంజాయ్ అయింది ఏం లేదు. కానీ దరిద్రంగా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు ఏం చేస్తారు సార్? జనంలో మార్పు రానప్పుడు అందరికి గుద్దిను పథకాలు ఇచ్చి వాడిచ్చి విడిచి గుద్దితే అంతే ఉంటుంది. మనం ఏంటంటే సామాజికంగా విద్య కావాలి, వైద్యం కావాలి.
అయితే ఫ్రీగా ఇప్పుడు మనమైతే మీరే అవును సార్, మీరైతే ఇప్పుడు మేడారం యాత్రకు వచ్చారు. జాతరలు అన్ని ఫ్లాప్ 15 కిలోమీటర్ రావడానికి మీకు 6 గంటల సమయం పట్టింది. ఇంకా 10 కిలోమీటర్లు పోవడానికి ఎంత సమయం పట్టిందో తెలియదు. ఇప్పుడు రాత్రి 2:30 అవుతుంది. ఇప్పుడు జనంలో మార్పు 3 అవుతుంది. రోజు అందరినీ నడుస్తూనే ఉంటారు. ఈ ఫోటోలు వేసుకుంటారు, అందరూ వేసుకుంటారు. లోకల్ రోజులు వాళ్ళు వేసుకుంటారు. అందరూ వేసుకోరు, వాళ్ళు వేసుకుంటారు. ఎవరైనా ఉత్తర ఫోటో ఇంకా లేదు, వైద్యం లేదు, ఏం లేదు. అసలు మనిషి సైడ్ కూడా పోతే మనకు అవుపిస్తుంది. ఇక్కడ ఉంది సార్ లైన్ అటువైపు హాయి స్విట్జర్లాండ్, దావోస్ పోతుంది, అందరూ పోతుంది, అమెరికా పోతుంది. 17 రోడ్ ఉన్నప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ జామ్ కాలేదు. ట్రాఫిక్ జామ్ కాలేదు. ఇప్పుడు డబల్ రోడ్లు పెట్టుకొని డబల్ సింగిల్ రోడ్డు పబ్లిక్ ఇంత అవేర్నెస్ వచ్చింది. ఇంత ట్రాఫిక్ రావడానికి కారణం ఏంటి? అయ్యింది పైన దిగుతుంది. వైఫల్యం తప్ప ఏం లేదు. కోఆర్డినేషన్ లేకనే కాదు. మీరు చెప్పండి, మీరు మీడియా కదా, మీరు చెప్పండి. ఎక్కడ ట్రాఫిక్ అయింది, ఎక్కడ డ్రోన్ సెట్ డ్రోన్స్ మీరు పోయే లక్షల డ్రోన్స్ తెస్తున్నాడు. అడగండి ఎవరు డ్రోన్స్ తెచ్చినాడు కదా ఆంధ్రాలో. డ్రోన్స్ సెట్టిపోయిన ఇక్కడ డ్రోన్స్ దుబ్బ రోడ్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా లేదు. ఇంత కాలేదు అసలు. యాక్చువల్ గా ఆ దుబ్బ రోడ్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా కాలేదు. రోడ్లు మంచిగా ఉన్నాయి, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి మీరు? నేను చిన్నప్పటి నుండి వస్తాను. నాకు ఇప్పుడు 54 సంవత్సరాలు. ఇంత ప్రాబ్లం ఎప్పుడు కాలేదా మీకు? ఇంత ప్రాబ్లం ఎప్పుడు కాలేదు. డ్రోన్స్ ఉన్నాయి కదా, డ్రోన్స్ ఎక్కడ ట్రాఫిక్ అయింది టర్న్ అయిన తర్వాత ఆర్చ్ ఉంటది కదండి, అవును. ఆర్చ్ నుండి అయ్యేది కానీ ఈ రోడ్ మీద అయితే ఎప్పుడు కాలేదు. ఎక్కడైనా కానీ డ్రోన్స్ లేవు. మెయిన్ రోడ్ మళ్ళీ ఇది. మెయిన్ రోడ్ మీద దుబ్బ రోడ్లు ఉండే సార్. అప్పుడు దుబ్బ రోడ్లు ఉన్నప్పుడు మీకు దుబ్బ ప్రాబ్లం రోడ్లు ఉన్నప్పుడు ఇంత అది కాలేదు. గువ్వ లేని వాడు ఉన్నాడు. అవును. గువ్వ లేక రోడ్డు మీద ఎరుకుని ఉన్నారు. నిజం. ఎన్ని చక్రాలు ఇచ్చినావు అన్నం లేకుండా అక్కడ దీంతో చాలా మనం మేము అబద్ధం ఆడి ఇలా ఒకరి గురి కాదు ఒకటి సార్ ఇలా అబద్ధం ఆడి మా నాయన బాగలేదని నీ మెడనం బయలేదు మా సార్ రమ్మని. ఓకే. రేపు ఎట్టబోతుంది, రేపు డ్యూటీకి ఎట్టబోతాం. ఇది మాత్రం సమ్మక్క మీద వచ్చి చెప్తాను సారక్క మీద. ఇది మాత్రం వాస్తవం, దారుణం. ఇది పక్కా వాస్తవం. ఇది రాసుకోండి ప్లీజ్, ఇది ఒక్కటి రాసుకోండి. మా నాయనకి బాగలేదని బయలుదేరిన ఇవాళ సమ్మక్క పోయి చూసుకొని ఎక్కువ మీరు తిరుగుతున్నారు. ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? మీ అభిప్రాయాలు మాకు కావాలి సార్. మీరు మాకు తెలుసా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. మీ బాధ ఏంది, మీ వాయిస్ ఏంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వాయిస్ ఇవాళ ఇంటర్వ్యూ రేపు చెత్త పడుతుంది. వాయిస్ ఏముంది? చెత్త అంటే మీడియా చెత్త కదా కదా. మీడియాని చెత్త అనట్లేదు. ఓకే. ఆజ్కా ఇవాళ రాత్రి గడుస్తుంది, రేపు ఇవాళ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంకొకసారి ఆలోచించారు. రాత్రి 3 అయింది. మన ప్రయత్నం ఏంటి సార్? ఇప్పుడు మనం ఇక్కడ ఉండే జెంట్స్ అంటే పక్కన పెట్టండి, లేడీస్ ఎంత 9 గంటలు అయింది. వాళ్ళకి ఎన్ని వాటర్ ప్రాబ్లమ్, పిల్లలైతే ఇంకా ఘోరం ఉన్నారు. ఒక్కసారి మన డ్రైవర్ ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఒకసారి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. పల్లె వెలుగు బస్సు, ఒక్క నిమిషం. ఆ బస్సు కూడా పల్లె వెలుగు బస్సు. అన్నా నమస్తే. ఎన్ని గంటల ఎక్కువ బయలుదేరినన్నా మీరు? హన్మకొండ నుండి 9 వాళ్ళు 7 6 అని చెప్తున్నారు, 7 అని చెప్తున్నారు. సరే ఇప్పుడు ఎంత ఎప్పటి నుండి మన ఎన్ని కిలోమీటర్ల నుండి మనకి జామ్ అయిపోయిందని మీరు అనుకుంటాను? ఇప్పుడు లేదు, ఈ ట్రాఫిక్ జామ్ నేను అనేది ఈ రోడ్డు మీద బస్సులు ఆగి ఎంతసేపు అవుతుంది మీకు? పసరా నుండి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది? 1.5 గంట పట్టింది. పసరా నుండి ఇక్కడ 10 కిలోమీటర్లు ఉంటుందా? 15 కిలోమీటర్లు రావడానికి 1.5 గంట పట్టింది. ఇప్పుడు ఆగి ఎంత టైం అయింది? అర్ధ గంట అయింది. మళ్ళీ ఇప్పుడు కదిలే పరిస్థితి ఇప్పుడైతే కనబడతలేదు. అది మనం చెప్పలేము మనం. ఓకే, మీ ప్రయత్నం మీరు చేస్తారు. మీరు ఏం చేస్తారు? రోడ్ క్లియర్ ఉంటే మీరు వెళ్తారా, లేకపోతే లేదు. పాపం మహిళలు, పిల్లలు దారుణమైన పరిస్థితి.
లేడీస్ ఇంత కష్టం అమ్మవారి దగ్గర కష్టం. అది మనం ఒకసారి కిందికి వెళ్ళి మనం మా మిగతా ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు ఎక్కడ నుండి వస్తున్నారమ్మా? మీరు ఎన్ని గంటలకు బయలుదేరారు? 7:30కి బయలుదేరారు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కడ నుండి మీకు? ఓకే సార్, బస్రా తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకే, పసరా నుండి ఇక్కడ వరకు అంటే ఇప్పుడు పసరా నుండి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది మీకు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్? ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు రాత్రి 2:30 అవుతుంది. పసరాలో రాత్రి 10:30కి ఉన్నారు. ఇప్పుడు 2:30. దారుణం. 2:30 మీకు తెలుసు కదా ప్రాబ్లం ఏంటో. మీరు అంటే ముందు నుంచి వస్తున్నారు కదా, ఇంక నుంచి వస్తున్నారా? ఓకే, ఇంకా మిగతా చేయబట్టి ఇది ఫెయిల్యూర్ అయిపోయింది. ఏమండి? విఐపి దర్శనాలు ఉంటాయి కదా, అవి చేయబట్టి ఇదంతా ఫెయిల్యూర్. ఓకే, లేకపోతే అంత మంచిగానే జరిగేది, కానీ ఫెయిల్యూర్ కావడానికి కారణం అయితే విఐపి దర్శనాలకు. సామాన్యులైతే ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నారు. అంటే ఈ విఐపి దర్శనాలు అనేది ఇప్పుడు కాదు కదా, ప్రతి సంవత్సరం ఉంటుంది కదా. కానీ అప్పుడు ఇంత లేదు సార్. ఇప్పుడు ఇది మరీ స్పెషల్ అయిపోయింది. ఓకే, వాళ్ళే చెప్తున్నారు కదా, ఆర్టీసీ వాళ్ళే చెప్తున్నారు కదా, ఇక్కడ షెల్టర్ తీసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు మంది కదా, ఎక్కడ ఆగినా గానీ వాళ్ళు అదే ఫెయిల్యూర్ చెప్తున్నారు. అయిపోయింది, గొడవలు అయిపోయినాయి చాలా. కాబట్టి ఇదే ఇప్పుడు ఇక్కడ నుండి మేడారం ఎంత దూరం ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ 12 కిలోమీటర్ 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు 15 కిలోమీటర్లు రావడానికి 5 గంటల టైం పట్టింది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి పోవడానికి ఇంకో 5 గంటలు పట్టవచ్చు. 6 గంటలు పడుతుంది. ఇప్పుడు ఆగి ఎంత టైం పట్టింది మీకు? ఇప్పుడు ఇక్కడే 1.5-2 గంటలు పట్టింది. ఇప్పుడు ఈ రాత్రి 2:30 1:30 నుండి ఇక్కడ ఆగిపోయింది మీరు. ఓన్లీ థర్డ్ వైలే 2 గంటలు పట్టింది. దారుణం. చూద్దాం, ఇంకా మీతో ప్రయత్నంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిల్లలు అన్ని ఉన్నారు ఘోరంగా. దగ్గర టెక్నాలజీ పెరిగింది కానీ మా ఇది పెరగట్లేదు. మనము గుడెప్పాడి నుంచి అట్లా కొట్టేస్తారు. అవి మంచిగా అనిపించింది. ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఎక్కువ, కానీ హ్యాపీగా ఉంటుండే. కోవిడ్ ఇట్లా పోయేది. క్లియర్ చేస్తారు. మీరు అంతా క్లియర్ చేస్తే 12 గంటలు అయింది. ఏం క్లియర్ చేస్తారు? చిన్నపిల్లలు బస్సులో ఓటర్ దెంగెత్తాలి. సార్ మా సార్ సిపి గారు ఇన్ఛార్జ్ ట్రాఫిక్ అంతా దుర్మార్గమా? చిన్నపిల్లలు ఫోటోలు తీయండి. కేసులు పెడతారు. మొత్తం ఎన్ని ఓపెన్ చేసాడు? జై పాస్ ఎన్ని ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? ఎందుకు ఇచ్చిండు? అసలు అప్పుడు మామూలు ఎందుకు రమ్మా? మేము పోతానే పేదలు మొత్తం విఐపీలకు మేడారం జాతరకు ఉత్తరప్రదేశ్ కోట్ల మంతో చేసింది. ఎక్కడన్నా కనీసం వచ్చే విధానం ఏమైనా ఉందా? అది లేదు.
మేడారం జాతర సందర్భంగా హన్మకొండ నుండి బయలుదేరిన సాయంత్రం 30వ తారీఖు జనవరి 2026 సాయంత్రం 7:15 మధ్యలో బయలుదేరినటువంటి బస్సు ప్రయాణికులు కానీ కారు ప్రయాణికులు కానీ మిగతా ప్రయాణికులు కానీ పసరా వచ్చిన తర్వాత పసరా నుండి 15 కిలోమీటర్లు రావడానికి దాదాపు గంటన్నర టైం పట్టింది. ఇప్పుడు ఇక్కడ ఆగి గంట నుండి ఇక్కడ మొత్తం బస్సులు కానీ కార్లు కానీ మహిళలు పిల్లలు అందరు ఆగిపోయి ఉన్నారు. రాత్రి ఇప్పుడు సమయం 2:30 అవుతుంది. లేకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు పాడు కదా. దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల మేరకి మొత్తం వెహికల్స్ అన్నీ రాత్రి 2:30 ప్రాంతంలో ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇటు పోయే పరిస్థితి లేదు, తిరిగిపోయే పరిస్థితి లేదు. మేడారం రావడానికి ఇంకెంత టైం పట్టుద్దో తెలియదు. ఇక్కడ నుండి మేడారం 15 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు. మేడారం ప్రయాణికులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరు ఏమన్నా సమ్మక్క సారక చేయాలా? ఎక్కడి నుండి వస్తున్నారు సార్ మీరు ఇప్పుడు? వరంగల్ నుంచి హన్మకొండ. ఎన్ని గంటలకు బయలుదేరారు? 7:30కి బయలుదేరినాం. ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఏంటి అశోక్ టైం అయితే 2:3 అయితే రాత్రి తెల్లవారుజామున 2:3 అంతేనా? ఇక్కడ ఎక్కడ నుండి ఇది ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటున్నారు మీరు? పసరా నుండి అనుకుంటారా మేము? పసరా నుండి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది? 9:30. 9:30 స్టార్ట్ అయిందా? రాత్రి 9:30కి అక్కడ స్టార్ట్ అయింది. అంటే రాత్రి 9:30 నుండి ఇక్కడ 9:30 నుండి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాం. ఇంకా పోలే 2:45 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మా గౌరవాధ్యక్షులు పెద్దోళ్ళు మాట్లాడతారు ఇప్పుడు. క్లియర్ చేస్తారు. మీరు అంతా క్లియర్ చేస్తే 12 గంటలు అయింది. ఏం క్లియర్ చేస్తారు? చిన్నపిల్లలు బస్సులో ఓటర్ దెంగెత్తాలు. సార్ మా సిపి గారు ఇన్ఛార్జ్ ట్రాఫిక్ అంతా
దుర్మార్గమా? చిన్న పిల్లలు ఉంటారు. ఇక ఒక కారు ఉన్నది. 6 గంటలకు ఎక్కిన సాయంత్రం చిన్న పిల్లలు ఉన్నారు. అసలు బస్సు ఎక్కుతారు, పోతారు. ఎవరికి ఏం చేస్తే ఒక పద్ధతి కాదు. VIP పాస్ అయ్యడానికి కూడా ఫోటోలు తీయండి. చిన్న పిల్లలు మొత్తం కేసులు పెడతారు. మొత్తం ఎన్ని ఓపెన్ చేసాడు జై పాస్ ఎన్ని ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు? అసలు అప్పుడు మామూలు ఎందుకు రమ్మని మేము దోతానే పేదోళ్ళం మొత్తం విఐపీలకు ఒకవేళ మేడారం జాతరకు ఉత్తరప్రదేశ్ కోట్ల మంతో చేసింది. ఎక్కడన్నా కనీసం వచ్చే విధానం ఏమైనా ఉందా? అది లేదు. ఏమైనా